సీఎం జగన్ పై రాయి దాడి కేసులో దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని నేడు చూపించే అవకాశం ఉంది। ఈ కేసులో నిన్నే 5గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు। 5గురిలో ఒకరు దాడి చేసినట్లు దాదాపు నిర్ధారణకు వచ్చారు। ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశంలో నిందితులను చూపించొచ్చు అని విజయవాడ పోలీస్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి। విజయవాడ సింగ్నగర్ డాబా కోట్ల సెంటర్లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది। దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు। దాడి జరిగిన ప్రాంతంలోనూ ఆ రూట్లోనూ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు। పబ్లిక్ తీసిన వీడియోస్ ని కూడా పరిశీలించారు। ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే స్థానికంగా నివసించే ఓ యువకుడు అతని స్నేహితులకు సీఎం పై దాడి ఘటనతో సంబంధం ఉన్నట్లుగా ఆధారం దొరికింది। దాడి ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారనే కారణాలపై 5గురిని భిన్న కోణాల్లో ప్రశ్నించారు పోలీసులు।